ఏపీలో ఇవాల్టి నుంచి ఉచిత ఇసుక ఆన్లైన్ బుకింగ్ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే అధికారులు పోర్టల్ యాప్ ను తయారు చేశారు. ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు ఏపీ శాండ్ మేనేజ్మెంట్ పోర్టల్ తో పాటు యాప్ ను ఆవిష్కరించబోతున్నారు. గ్రామ వార్డు సచివాలయాల్లో ఉచిత ఇసుకను బుకింగ్ చేసుకోవడానికి ఏర్పాట్లు చేశారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో ఇసుక కమిటీలు ఏర్పాటు చేయబోతున్నారు. అయితే 2000 చదరపు అడుగుల్లోపు నిర్మాణాలకు సాధారణ బుకింగ్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక 2000 చదరపు అడుగులకు మించినవి నిర్మాణాలకు మాత్రం బల్క్ విధానంలో ఇసుకను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్లో వివిధ నదుల్లోని రీచ్ల నుంచి ఇసుకను తవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఫ్రీ ఇసుక విధానం దుర్వినియోగం కాకుండా పకడ్బందీగా అమలు చేయడానికి జిల్లాల వారీగా టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయబోతోంది ప్రభుత్వం. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, ఝాన్సీ రాణి, ఈ రోజు నుంచి ఉచిత ఇసుక ఆన్లైన్ బుకింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దీన్ని ఆవిష్కరించబోతున్నారు. ఈ ఏపీ శాండ్ మేనేజ్మెంట్ పోర్టల్ ని, అదేవిధంగా ఉచిత ఇసుకకు సంబంధించిన ఒక యాప్ ను కూడా ఈ రోజు ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారు. దీని ద్వారా గ్రామ వార్డు సచివాలయాల నుంచి కూడా ఎవరైతే ఇసుక కావాలో వారందరూ కూడా ఆన్లైన్ల ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుసటి నెల నుంచి కూడా ఉచిత ఇసుకని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎక్కడెక్కడ దాదాపు 113 ఇసుక రీచ్లు ఎక్కడైతే స్టాక్ పాయింట్ ఉన్నాయో అక్కడ నుంచి కూడా ఉచితంగా ఇసుకని అందుబాటులోకి తీసుకొచ్చింది. దాదాపు అవన్నీ కూడా ఉచితంగా ఇచ్చేటటువంటి స్టాక్ పాయింట్ల దగ్గర ఇసుక అంతా కూడా పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో వాటికి కావాల్సిన నిర్మాణాలకు కావాల్సిన ఇసుకని అందుబాటులోకి తేవటం కోసం వివిధ నదుల్లో ఉన్నటువంటి ఇసుక ఉన్న రీచ్లన్నీ కూడా గుర్తించింది. వాటన్నిటి కూడా అక్టోబర్ నెల 2వ వారం తర్వాత అన్ని రకాల ఎన్జీటీ నుంచి కూడా వివిధ రకాల అనుమతులు తీసుకొని ఆ ఇసుకని తవ్వేటటువంటి ప్రక్రియ కూడా చేపట్టబోతా ఉంది. అయితే అనేక రకాలైన ఆంక్షలు, అనేక రకాలైనటువంటి నిబంధనలకు లోబడే ఇసుకను తవ్వటం, అదేవిధంగా నిబంధనలకు లోబడే ఉచిత ఇసుకని ఇచ్చేటటువంటి ప్రక్రియ కూడా చేపట్టబోతున్నారు. ఎక్కడా కూడా రాజకీయ ప్రమేయం లేకుండా, ఎక్కడా కూడా ఉచితంగా ఇచ్చే ఇసుక దుర్వినియోగం కాకుండా ఎక్కడక్కడ ఏ జిల్లాకు ఆ జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీలను కూడా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోతున్నారు. దీంట్లో భూగర్భ జల వనరులు, అదేవిధంగా పోలీసు, ఎక్సైజు, అదేవిధంగా ఇటు పక్కన జలవనరుల శాఖకు సంబంధించిన వ్యక్తులు కూడా, సిబ్బంది కూడా ఈ టాస్క్ ఫోర్స్ కమిటీలో ఉంటారు. దీనితో పాటు ఎక్కడికక్కడ మానిటరింగ్ చేయటం, దానికి మొత్తం వచ్చినటువంటి బిల్లులు కానీ ఎక్కడికి వెళ్తుంది అనేటటువంటి ఆ వెహికల్కి మానిటరింగ్ చేయటం, ఎక్కడ కూడా వ్యక్తిగతమైనటువంటి ప్రమేయం లేకుండా, వ్యక్తిగతమైన లాభాపేక్ష లేకుండా నిర్మాణాలకు కావాల్సినటువంటి ఇసుకని అందజేయడం కోసం ఎన్నికలకు ముందు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఈ రోజు నెరవేర్చేటటువంటి ప్రక్రియలో భాగంగా గత 2 నెలల నుంచి కూడా ఉచిత ఇసుకని ఇస్తున్నాం, ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే చెప్తున్నటువంటి నేపథ్యంలో రాబోయే రోజుల్లో 2000 చదరపు అడుగుల లోపు ఉన్న వారికి మామూలు బుకింగ్ ఇసుకని చేసుకునే విధంగా, అదేవిధంగా 2000 చదరపు అడుగులకు మించి నిర్మాణాలు చేస్తే అది బల్క్ బుకింగ్ చేసుకునే విధంగా వెసులుబాటు కల్పిస్తున్నారు. ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో నిఘా నియంత్రణ పెట్టడం, అదేవిధంగా ఉచిత ఇసుకని ఎక్కడ కూడా దుర్వినియోగం కాకుండా చూసేటటువంటి ప్రక్రియ కూడా మరింత కఠినంగా నిబంధనలు రూపొందించి దీనికి తగినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయం నుంచి ఈ పోర్టల్ ని, యాప్ ను కూడా ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత ఉచిత ఇసుకని ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకునే ప్రక్రియగా ప్రజలకు అందుబాటులోకి రాబోతోంది. ఝాన్సీ రాణి, అంటే జయరాజ్, కొంతమందికి యాప్ ఎలా యూజ్ చేయాలి, అందులో ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది మాత్రం తెలియకపోవచ్చు. వాళ్ళకి అవగాహన కార్యక్రమాలు ఏమైనా కల్పించే అవకాశం ఉంటుందా? ఇప్పటికే జిల్లాల వారీగా కలెక్టర్లు, వాటికి సంబంధించిన ఎవరైతే సిబ్బంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటారో వారందరికీ కూడా శిక్షణా కార్యక్రమాలన్నీ కూడా పూర్తయ్యాయి. యాప్ని ఎలా వినియోగించాలి, యాప్లో ఎలాంటి సమాచారం ఉంటుంది అనేటటువంటి అంశాలకు సంబంధించి కూడా వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులకి, సిబ్బందికి, అదేవిధంగా వార్డు సచివాలయంలో ఉన్నటువంటి సిబ్బందికి కూడా దీనికి సంబంధించినటువంటి శిక్షణా కార్యక్రమాలన్నీ కూడా పూర్తయినటువంటి నేపథ్యం ఉంది. ఆ యాప్లో కూడా మొత్తం ఎలా అప్లై చేసుకోవాలి, ఏ విధంగా చేయాలని వార్డు సచివాలయంలో ఉన్నటువంటి సిబ్బంది పూర్తి స్థాయిలో సహకరిస్తారు. అదేవిధంగా ఇంటి దగ్గర నుంచి కూడా దీని ద్వారా ఇసుకని బుక్ చేసుకునేటానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా ప్రజలకి మరింత అవగాహన కల్పించడం కోసం కూడా ప్రభుత్వం దీనికి సంబంధించిన ఎక్సర్సైజ్ అంతా పూర్తయింది. ఈ రోజు యాప్ ఆవిష్కరించిన తర్వాత గ్రామ వార్డు సచివాలయాల దగ్గర నుంచి కూడా ఉచిత ఇసుకని బుక్ చేసుకునేటువంటి వెసులుబాటు కల్పిస్తారు. ఎక్కడ అనుమానం ఉన్నా, ఎక్కడ ఏ విధమైనటువంటి ఇసుక ఉచిత
ఉచిత ఇసుక పక్కదారి పట్టినా జిల్లా స్థాయిలో ఉన్న టాస్క్ ఫోర్స్ కమిటీకి దృష్టికి తీసుకెళ్లొచ్చు. జిల్లా స్థాయిలో ఉన్న టాస్క్ ఫోర్స్ కమిటీ చాలా కీలకంగా వ్యవహరించడానికి కావాల్సిన అధికారాలు కూడా బదలాయింపు కూడా ఇప్పటికే జరిగింది ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.